ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రేమ వల్లి చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన అమూల్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ధీరజ్ అయితే నిజం తెలుసుకుంటాడు. ప్రేమ చెప్పడంతోనే అమూల్య తాళి తన మెడలో వేసుకున్న విషయం తెలుసుకొని ధీరజ్ అయితే ఇక ప్రేమతో అంటూ ఉంటాడు, ఇప్పటి వరకు నువ్వే నా ప్రపంచం, నువ్వే నా జీవితం అనుకున్నాను. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నువ్వు నా కుటుంబానికి మాకు ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు. అమూల్య మెడలో తనకు తాను తాళి కట్టుకోమని నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావు అని అడుగుతూ ఉంటాడు ధీరజ్. అయితే ఆ మాట విని ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది. రే ధీరజ్, ఈ విషయం నీకు ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. నాకు తెలియదనుకున్నావా, తెలియకూడదనుకున్నావా అని అంటూ ఉంటే, ఇంతకీ ఎలా తెలిసిందో చెప్పు అని అనగానే, చూడు నాకు ఎలా తెలిసిందని విషయం పక్కన పెట్టు, ఇది నిజమా కాదా అన్న విషయమే చెప్పు అని అనగానే, అవునరా, అమూల్య మెడలో నేనే తాళి కట్టుకోమని అమూల్యకి చెప్పాను అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక ధీరజ్ అయితే, నిన్ను ఇప్పటి వరకు నా నెత్తి మీద పెట్టుకొని ఒక మహారాణిలా చూసుకోవాలని అనుకున్నాను. కానీ నా చెల్లెలి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఎంతైనా ఆ ఇంటి రక్తానివి కదా మా నాశనాన్నే కోరుకుంటావు. ఇప్పటి వరకు నీ మీద ఉన్న ప్రేమ అంతా కూడా ఈ ఒక్క మాటతో చచ్చిపోయింది. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. వెళ్ళిపో నువ్వు నా జీవితంలో నుంచి, నా ఇంట్లో నుంచి ఇక నువ్వు వెళ్ళిపో అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్ అన్న మాటలకి నర్మద అయితే అక్కడికి వస్తుంది. ధీరజ్, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? ప్రేమ అసలు ఎందుకు అలా చేసిందో ఒక్క నిమిషమైనా ఆలోచించు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడు ఇక వల్లి ఇదంతా చూసి, ఇదంతా ధీరజ్కి తెలిసేలా నేనే చేశాను. మా అమ్మ ఇచ్చిన సలహాతో తనకి ఒక రాంగు కాల్ చేసి నీ భార్య నీ చెల్లెల మెడలో తాళి పడేలా చేసిందని ఇంత క్లూ ఇచ్చాను, అంతే. అక్కడ అగ్గిపుల్లు వేస్తే ఇక్కడ బొగ్గుమంటూ రాజుకుంది అని వల్లి అయితే ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక ఇదే విషయం అందరికీ తెలిసిపోతే బాగుంటుంది కదా అని అనుకుంటూ మొత్తం రామరాజు, వేదవతి అందరినీ కూడా ఇక బయటికి రమ్మంటుంది. అప్పుడు ఇక ప్రేమే అమూల్య మెడలో తాళి పడ్డానికి కారణమంట మావయ్య. అమూల్య తనంతట తానే తాళి వేసుకోమని చెప్పింది ప్రేమేనంట. అమూల్య జీవితాన్ని నాశనం చేసేసింది అని లోపల వాళ్ళకి ఎక్కించేసి తీసుకొచ్చేస్తుంది వల్లి. అయితే ఆ విషయం తెలుసుకొని వేదవతి అయితే ఇక వెంటనే ప్రేమ చెయ్యి పట్టుకొని బయటికి తీసుకువెళ్ళి, నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా? ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఇక బయటికి నెట్టేస్తుంది ప్రేమని. అప్పుడు ఇక ఇదంతా చూసిన సేనాపతి అయితే, ఏ వేదవతి, ఏంటి నా కూతుర్ని ఎందుకు గెంటేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నీ కూతురు వల్లేరా నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. దాని మెడలో తాళి పడ్డానికి కారణం నీ కూతురే అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఆ మాట విని సేనాపతి అయితే, ఏంటి ప్రేమ ఇదంతా అని అడుగుతూ ఉంటాడు. మీరు నన్ను ఇంటికి రప్పించుకోవాలని చూశారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నేను నిలబెట్టాను తప్ప తప్పు చేయలేదు అని ప్రేమ అంటూ ఉంటే, అప్పుడు ఇక రామరాజు అయితే, మీ కుటుంబంతో కలిసి నా కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావని అర్థమైపోయింది. ఇప్పటి వరకు నిన్ను ఒక కన్న కూతురులాగా చూసుకున్నాను, శత్రువు కూతురులాగా ఎప్పుడూ కూడా చూడలేదు. కానీ నువ్వు మా నాశనాన్ని కోరుకున్నావు. ఇక మీద నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ప్రేమని ఇంట్లోకి రానిచ్చిన వాళ్ళు కూడా బయటికి గెంటేస్తాను అని రామరాజు నిర్ణయం తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతారు. అప్పుడు ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే నర్మద మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వల్లి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక అమూల్య అయితే ప్రేమ దగ్గరికి వచ్చి, వదిన, ఏంటి వదిన ఇదంతా? ఆ రోజు నువ్వు నాకు మంచి కోసమే చేస్తే వీళ్ళందరూ చెడుగా ఆలోచించుకున్నారు అని అంటూ ఉంటుంది అమూల్య అయితే. అప్పుడు ఇంకా చూసావు కదా వాళ్ళు ఎలా తయారయ్యారో, రా ఇంట్లోకి వెళ్దాం అని అంటూ ఉంటాడు. విశ్వ అయితే, ఎక్కడికి రా వచ్చేది? అది మనల్ని కాదనుకున్నప్పుడే అది మన దృష్టిలో లేదు అని సేనాపతి అంటూ ఉంటాడు. ప్రేమని అలాగే వదిలేసి లోపలికి రండి అని చెప్పి లోపలికి విశ్వాని, అమూల్యని రమ్మంటారు.
అప్పుడే ఇక తలుపులు కూడా వేసేయడంతో రోడ్డు మీద ఒంటరిగా నిలబడిపోతుంది ప్రేమ. అప్పుడు ఇక ధీరజ్ అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని అలారుగా ఇక బ్యాగ్ తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్న ప్రేమ ఏమీ కూడా పట్టించుకోదు. ఎదురుగా బ్రేక్ ఫెయిల్ అయిన లారీ అయితే వచ్చి ప్రేమని గుద్దేస్తుంది. దాంతో ఇక ప్రేమ అయితే తలకి గాయమయ్యి స్పృహ కోల్పోతుంది. అలా స్పృహ కోల్పోయిన ప్రేమని చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అక్కడే నర్స్ అయితే ఇక సేనాపతికి ఫోన్ చేస్తుంది. సేనాపతికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది, ఇక్కడ మీ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉంది సార్, తొందరగా రండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక సేనాపతి అందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక ప్రేమ ప్రాణాపాయ స్థితిలో ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటారు. రే, అర్ధరాత్రి ఆడపిల్లని రోడ్డు మీద వదిలేశారు కదరా, అది ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. సేనాపతి వాళ్ళ పెద్దమ్మ అయితే అప్పుడే విశ్వ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నీ వల్లే నా చెల్లెలు ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది అని అంటూ ఉంటాడు. అసలు వదిన నా జీవితాన్ని నిలబెట్టాలని చూసింది, కానీ వదిన్ని వీళ్ళందరూ కూడా అపార్థం చేసుకున్నారు అని అమూల్య అయితే కోపంతో రగిలిపోతూ ఇక ఇంటికైతే వెళ్తుంది, రామరాజు ఇంటికి. అప్పుడు ఇక ధీరజ్ని అడుగుతూ ఉంటుంది, ఎందుకురా ప్రేమ వదిన్ని దూరం పెట్టావు, తను చేసిన తప్పేంటి, తను నా జీవితాన్ని నాశనం చేయాలనుకోలేదురా, నా జీవితాన్ని తను నిలబెట్టింది. ఆ రోజు వాడు రాత్రంతా హోటల్ గదిలో నన్ను బంధించాడు, ఉదయమే తీసుకొచ్చి నాన్న పరువు తీయాలని చూశాడు. అప్పుడే ఇక వదిన నేను కనపడ్డలేదని వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేశాను. వదిన నేనేం చేయను, నేను చచ్చిపోతాను అంటే వద్దు, నువ్వు చావద్దు, ఇలా చెయ్యి అని తన నా మెడలో నా అంతట నేనే తాళి కట్టుకునేలా చేసింది. ఆ తాళి కట్టుకోవడం వల్లే నాకంటూ ఒక విలువుందిరా, లేకపోతే రాత్రంతా నేను వాడితో ఉన్నానని వాడు ఊరంతా ప్రచారం చేసేవాడు అని అంటూ ఉంటుంది అమూల్య. దాంతో నేను చావడం తప్ప నాకు వేరే దిక్కు కూడా ఉండేది కాదు. ఈరోజు మీ కళ్ళ ముందు నేను ఇలాగన్నా నిలబడాలంటే కారణం ఎవరో కాదురా, ప్రేమ వదినే అని చెప్పి నిజాన్ని బయట పెడుతుంది. అంత ఇష్టం లేని దానివి అసలు విశ్వగాన్ని ఎందుకు ప్రేమించావే అని అడుగుతూ ఉంటాడు. తిరుపతి అయితే నేను ప్రేమించలేదు మావయ్య, ప్రేమించేలా చేశారు అని అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడు ఇక వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రేమించేలా చేశారా, ఎవరది అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఎవరో కాదమ్మా, నీ పెద్ద కోడలు వల్లియే. ఆ విశ్వగాడికి నన్ను దగ్గర చేసింది, మా ఇద్దరికి మధ్యలో ఉండి లవ్ ట్రాక్ నడిపింది. వాడు ఫోన్ చేస్తే నా చేత ఫోన్ మాట్లాడించేది, వాడితో నన్ను బయటికి పంపించేది. ఆ రోజు వాడు నన్ను కిడ్నాప్ చేయడానికి కూడా కారణం ఈ వల్లి వదినే. అర్ధరాత్రి కరెంటు తీసేసి నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్తే వాడు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయాడు. మన పరువు తీయాలని, మన కుటుంబాన్ని నాశనం చెయ్యాలని, నా జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంది వల్లి వదిన అని అంటూ నిజాల్ని బయట పెడుతుంది. ఆ మాట విని ఒక్కసారి చందు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ అప్పుడు ఇక వల్లిని చంప పగలగొడతాడు చందు. అయితే ఎందుకు ఇలా చేసావు నువ్వు అని అంటూ ఉంటే, ఈరోజు ప్రేమ వదిన నా జీవితాన్ని నిలబెట్టాలనుకుంది, కానీ మీరందరూ అపార్థం చేసుకున్నారు. అత్తారిల్లు పొమ్మంది, పుట్టిల్లు వద్దంది, తను చావే ఇంకా కరెక్ట్ అని ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉంది అని అమూల్య అయితే ఏడుస్తుంది. అది విని ఇక ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ప్రేమను చూసి కుమిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.